ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణదానం ఇచ్చేందుకు వచ్చారు. ప్రాణదానం లభించటం అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వటం. ప్రశ్న: డ్రామాలోని ప్రతి రహస్యము మీరు తెలుసుకున్నందున ఏ దృశ్యం మీకు కొత్తది కాదు. జవాబు: ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో గొడవలు జరుగుతున్నాయి. వినాశన కాలంలో విపరీత బుద్ధితో తమ కులాన్నే అంతం చేసుకునేందుకు అనేక సాధనాలను తయారు చేస్తారు. ఇది కొత్త మాటేమీ కాదు, ఎందుకంటే ఈ ప్రపంచం పరివర్తన అయ్యే తీరాలని మీకు తెలుసు. మహాభారత యుద్ధం తర్వాతనే మన నూతన ప్రపంచం వస్తుంది. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ప్రాతకాలంలోనే వచ్చి ఈ మురళిని మ్రోగించేదెవరు? ప్రపంచం పూర్తిగా గాఢ అంధకారంలో మునిగి ఉంది. మీరిప్పుడు మురళి వింటున్నారు. జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, ప్రాణేశ్వరుడైన తండ్రి వినిపిస్తున్నారు. వారు ప్రాణాన్ని రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖం నుండి రక్షించు తండ్రి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు వారు అనంతమైన తండ్రి అయినందున పిల్లలైన మీకు అనంతమైన సహాయం లభిస్తుంది. ఆత్మ కూడా గుప్తమేనని మీకు తెలుసు. పిల్లల శరీరం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పిల్లలకు తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. సర్వశాస్త్రముల శిరోమణి గీత ప్రసిద్ధిగాంచినది. అందులో కేవలం పేరు మార్చి శ్రీకృష్ణుని పేరు వేశారు. ఇప్పుడు మీకు శ్రీమతం భగవాను వాచ అని తెలుసు. అంతేకాక భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా మార్చువారు కూడా ఒక్క తండ్రియేనని మీకు తెలుసు. నరు నుండి నారాయణునిగా చేసేది కూడా వారే. సత్యనారాయణ కథ కూడా ఉంది. అమర్ కథ అని గాయనం ఉంది. అమర్పురానికి యజమానులుగా లేక నరు నుండి నారాయణునిగా తయారు చేయటం అన్న ఒకటే. ఇది మృత్యులోకము. భారతదేశమే అమర్పురంగా ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఇక్కడే అమర్ బాబా పార్వతులందరికీ అమర్ కథను వినిపించారు. ఇది ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపది కథ కాదు. ఈ కథను చాలామంది పిల్లలు వింటున్నారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. బ్రహ్మ ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు వినిపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. అలా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో ఆత్మజ్ఞానమున్న మనుషులు ఒక్కరు కూడా లేరు. ఆత్మజ్ఞానమే లేకుంటే పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది? ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ప్రపంచమంతా ఎంత పెద్ద తప్పు మార్గంలో చిక్కుకుని ఉంది. పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతి బుద్ధిగా లేరు. వారు తయారు చేయు బాంబులు మొదలైనవి తమనే కాక ప్రపంచమంతటిని నాశనం చేస్తాయని వారి బుద్ధికి తోచదు. ఈ సమయంలో వారి బుద్ధి దేనికి పనికి రాకుండా ఉంది. స్వయం వారి వినాశనం కొరకే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలైన మీకిది కొత్త విషయం ఏమీ కాదు. డ్రామానుసారం వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. రాతి బుద్ధి గలవారు కాకుంటే ఇటువంటి పనులు చేస్తారా? మొత్తం కులాన్నంతా నాశనం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కదా. ఎలాంటి పని చేస్తున్నారు? ఈరోజు బాగుంటుంది. ఉన్నట్లుండి మిలిటరీ వారు తిరుగుబాటు చేస్తే ప్రెసిడెంట్ను కూడా చంపేస్తారు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరిని సహించలేరు, ఎవరిని లెక్క పెట్టరు. శక్తివంతులు కదా. ఈనాటి ప్రపంచంలో చాలా గొడవలున్నాయి. అత్యంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. వినాశకాలంలో ఎవరైతే తండ్రితో విపరీత బుద్ధి కలవారిగా ఉంటారో వారు వినాశనం అవుతారని గాయనముందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది.
మహాభారత యుద్ధం కూడా జరిగిందని మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాల్లో అయితే సంపూర్ణ వినాశనం చూపించారు. అయితే సంపూర్ణ వినాశనం జరగదు. వినాశనము అనగా ప్రళయమై ఒక్క మనిషి కూడా లేకుండా కేవలం పంచతత్వాలు మాత్రమే ఉండాలి. అలా ఎప్పటికీ జరగదు. ప్రళయం అయితే మళ్ళీ మనుషులు ఎలా వస్తారు? శ్రీకృష్ణుడు బొటనవేలు చీకుతూ రావి ఆకుపై సముద్రంలో వచ్చినట్లు చూపిస్తారు. అలా చిన్న బాలుడు ఎలా వస్తాడు? శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు ఎన్నో రాసేశారు. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా విద్వాంసులు, పండితులు, భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. పోను పోను వారు కూడా వస్తారు. మీరు ఎంతెంత సేవలో ఫోర్స్ నింపుతారో, తండ్రి పరిచయం అందరికీ ఇస్తూ ఉంటారో అంతా మీ ప్రభావం ఎక్కువగా పడుతుంది. విఘ్నాలు కూడా వస్తాయి. అసురీ సాంప్రదాయం వారు ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కలిగిస్తారని కూడా గాయనం ఉంది. పాపం రాతి బుద్ధి గల మానవులకు ఇది ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. వీరి జ్ఞానమే భిన్నమైందని అంటారు. నూతన ప్రపంచం కొరకు ఇవి నూతన విషయాలని కూడా మీకు తెలుసు. ఈ రాజయోగాన్ని మీకు ఇతరులెవ్వరూ నేర్పించలేరు. జ్ఞాన యోగాలు నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. వారు పతిత పావనులు కనుక తప్పకుండా పతితులకై జ్ఞానమిస్తారు కదా. మనం పారస్ బుద్ధి కలవారిగా తయారై పారస్నాథులుగా అవుతామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మానవులు లెక్కలేనన్ని మందిరాలు కట్టించారు. కానీ వారు ఎవరో ఏం చేసి వెళ్ళారో కొంచెం కూడా అర్థం చేసుకోరు. పారస్నాథుని మందిరం కూడా ఉంది. కానీ పారస్నాథుడెవరో ఎవరికీ తెలియదు. భారతదేశం పారస్పురంగా ఉండేది. బంగారు వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. ఇది నిన్నటి మాటే. కానీ వారు సత్యుగం ఒక్కటే లక్షల సంవత్సరాలని అంటారు. కానీ డ్రామా అంతా 5000 సంవత్సరాలేనని తండ్రి చెప్తున్నారు. అందుకే ఈనాటి భారతదేశము ఎలా ఉంది, నిన్న ఎలా ఉండేది అని అంటారు. లక్షల సంవత్సరాల మాట ఎవరికీ గుర్తుండదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతి లభించింది. ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మనకు స్మృతిని ఇప్పిస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. 5000 సంవత్సరాల నాటి మాట. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండినది, ఎన్ని సంవత్సరాల క్రితం అని ఎవరిని అడిగినా లక్షల సంవత్సరాల క్రితము అని అంటారు. కానీ 5000 సంవత్సరాలేనని మీరు అర్థం చేయించగలరు. క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని అంటారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఇది కూడా పిల్లలకు తెలియచేశారు. బాబా జయంతిని జరుపుతున్నారు అంటే వారు ఏదో కర్తవ్యం చేసేందుకు వచ్చి ఉంటారు. వారు పతిత పావనులు కనుక వారు వచ్చి తప్పకుండా పావనంగా చేసే ఉంటారు. జ్ఞానసాగర్లైనందున తప్పకుండా జ్ఞానమిస్తారు కదా. యోగంలో కూర్చోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది జ్ఞానం కదా. వారైతే హఠయోగులు. కాలుపై కాలు వేసుకొని కూర్చుంటారు, ఏమేమో చేస్తారు. మాతలైన మీరైతే అలా చేయలేరు, కనీసం కూర్చోలేరు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఇవేవీ చేయనవసరం లేదు. పాఠశాలలో విద్యార్థులు నియమానుసారం కూర్చుంటారు కదా. తండ్రి అది కూడా చెప్పరు. మీకు ఎలా వీలైతే అలా కూర్చోండి. ఒకవేళ కూర్చుని అలసిపోతే పడుకోండి అని అంటారు. బాబా వద్దన్నారు. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము. ఇందులో ఎలాంటి కష్టమైన మాటే లేదు. ఎంత జబ్బుతో అయినా ఉండనియండి. వింటూ వింటూ శివబాబా స్మృతిలో ఉంటూ ఉంటూ ప్రాణం వదలాలి. గంగా తీరంలో గంగాచలం నోట్లో ఉన్నప్పుడు ప్రాణం వదలాలని గాయనముంది కదా. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. వాస్తవానికి ఇది జ్ఞానామృత విషయము. మీకు బాగా తెలుసు. నిజానికి ప్రాణం ఇలాగే వదలాలి. పిల్లలైన మీరు పరంధామం నుండి వస్తారు, నన్ను వదిలి వెళ్తారు. తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని వెంట తీసుకెళ్తాను. నేను పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తాను. మీకు ఇంటిని గురించి కానీ ఆత్మను గురించి కానీ తెలియదు.
మాయ మీ రెక్కలను పూర్తిగా నరికేసింది. అందువలన ఆత్మ ఎగరలేదు. ఎందుకంటే తమో ప్రధానంగా ఉంది. సతో ప్రధానమైనంత వరకు శాంతిధామానికి వెళ్ళలేదు. డ్రామా ప్లాన్ అనుసారం అందరూ తమో ప్రధానమయ్యే తీరాలని కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా పూర్తి తమో ప్రధానమై శిథిలావస్థలో ఉంది. ఆత్మలన్నీ తమో ప్రధానమై ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచంలో సతో ప్రధానంగా ఉంటారు. ఇక్కడ ఎవరికి సతో ప్రధాన స్థితి ఉండదు. ఆత్మ పవిత్రమైతే అది ఇక్కడ ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. అందరూ ముక్తి కొరకు లేక శాంతిధామానికి వెళ్ళేందుకు భక్తి చేస్తారు. అయితే ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. నియమం అలా లేదు. ఈ ధారణ చేసేందుకు తండ్రి కూర్చుని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయుట. స్వదర్శన చక్రధారులు కావాలి. బీజాన్ని స్మృతి చేస్తే వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ప్రారంభంలో వృక్షం చిన్నదిగా ఉంటుంది, నెమ్మదిగా పెద్దదవుతుంది. అనేక ధర్మాలు ఉన్నాయి కదా, మీరు ఒక్క సెకండ్లో అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మానవ సృష్టి అంతటికీ బీజము ఒకే తండ్రి. తండ్రి ఎప్పటికీ సర్వవ్యాపిగా ఉండరు. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. మనుషులను భగవంతుడని అనరని మీకు అర్థం కూడా చేయిస్తారు. అన్ని విషయాలను సులభం చేసి పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరి అదృష్టంలో ఉందో, ఎవరికి నిశ్చయం ఉందో వారు తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటారు. నిశ్చయం లేకుంటే ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అదృష్టమే లేకుంటే పురుషార్థం ఏం చేస్తారు? భాగ్యంలో లేకుంటే ఏమీ అర్థం కాని వారి వల్లే కూర్చుంటారు. అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారని కూడా వారికి నిశ్చయం ఉండదు. ఎవరైనా ఒక కొత్త విద్యార్థి మెడికల్ కాలేజ్లో కూర్చుంటే ఏమైనా అర్థం చేసుకుంటాడా? ఏమీ అర్థం చేసుకోలేడు. ఇక్కడ కూడా అలా వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశి జ్ఞానం వినాశనం అవ్వదు. రాజధాని స్థాపన అయితే నౌకర్లు, చాకర్లు, ప్రజలకు కూడా నౌకర్లు, చాకర్లు అందరూ కావాలి కదా. అటువంటి వారు కూడా వస్తారు. కొంతమందికి చాలా మంచి రీతిగా అర్థమవుతుంది. అభిప్రాయం కూడా రాస్తారు కదా. పోను పోను కొంచెం పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయంలో చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో చాలా గొడవలు జరుగుతాయి. రోజులు గడిచే కొలది తుఫాన్లు పెరుగుతూనే ఉంటాయి, సెంటర్లు పెరుగుతాయి. మంచి రీతిగా అర్థం కూడా చేసుకుంటాడు. బ్రహ్మ ద్వారా స్థాపన అని రాయబడి ఉంది. వినాశనం కూడా మీ ఎదుటే ఉంది. వినాశనం అయ్యే తీరాలి. ప్రభుత్వం వారు జనసంఖ్య తగ్గాలని అంటారు. కానీ ఇందులో వారేం చేయగలరు? వృక్షం పెద్దదయ్యే తీరాలి. తండ్రి ఉన్నంత వరకు అన్ని ధర్మాల ఆత్మలన్నీ ఇక్కడే ఉండి తీరాలి. వాపస్ వెళ్ళే సమయానికి ఆత్మలు రావటం సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే అందరూ వచ్చే తీరాలి. కానీ ఈ విషయాలు ఎవరికి అర్థం కావు. బాపూజీ కూడా ఇది రావణ రాజ్యమని, మాకు రామరాజ్యం కావాలని అనేవారు. అనగా ఇది రావణ రాజ్యం కదా, ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అనగా దీని అర్థం ఇది నరకమని కదా. మనుషులకు ఇది కూడా అర్థం కాదు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా, తప్పకుండా నరకవాసులుగానే ఉండేవారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. ముఖం మనుషులదే కానీ నడవడికలు కోతుల్ది. పతిత పావన సీతారాం అని అందరూ పాడుతూ ఉంటారు. మనమంతా పతితులము. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారంతా భక్తి మార్గంలోని సీతలు. తండ్రేమో రాముడు. ఎవరినైనా సీత అంటే అంగీకరించరు, రాముణ్ణి పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి 3వ నేత్రం ఇచ్చారు. మీ ప్రపంచమే వేరు. పాత ప్రపంచంలో ఏమేమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు తెలివిహీనులుగా ఉండేవారు, ఇప్పుడు తెలివి గలవారిగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని చాలా తెలివిహీనులుగా చేసేశాడు. ఈ సమయంలోని మనుషులందరూ తమ ప్రధానం అయిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తున్నారు.
తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు సేవ కూడా చేస్తూ ఉండండి. కేవలం ఒక్క మాట గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే దారి ఇతరులెవ్వరూ తెలపలేరు. అందరికీ ఆత్మిక సర్జన్ వారొక్కరే. వారే స్వయంగా వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు. ఎందుకంటే తమో ప్రధానమైంది ఆత్మనే. తండ్రిని అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మ ఇప్పుడు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయింది. ఆత్మకు ఇంజెక్షన్ అవసరం. తండ్రి అంటున్నారు, పిల్లలు స్వయాన్ని మీరు ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధి యోగం పైనే జోడించండి. బ్రతికి ఉండి ఉరితాటికి వ్రేలాడండి అనగా బుద్ధి యోగాన్ని స్వీట్ హోమ్లో ఉంచండి. మనం మధురమైన ఇంటికి వెళ్ళాలి. నిర్వాణ ధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే ఉంది. అందువలన మీరు స్వయాన్ని ఈ ప్రపంచానికి వేరుగా భావించండి. వృక్షం వృద్ధితో పాటు వచ్చే విఘ్నములనే తుఫానులతో భయపడరాదు, దాటుకోవాలి. సెకండ్ పాయింట్, ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు స్వయానికి జ్ఞాన యోగాల ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. మీ బుద్ధి యోగాన్ని స్వీట్ హోమ్తో జోడించాలి. ఈరోజు వరదానము. మొదట మీరు యొక్క పాఠం ద్వారా కిరీటదారులుగా అయ్యే చతుర్సూచన్ భవ అంటే తెలివైన వారిగా అవ్వండి అని అర్థం. ఎలాగైతే బాప్తాత స్వయాన్ని ఒబీడియంట్ సర్వెంట్ అంటే విధేయత గల సేవకుడు అని అంటారో, సర్వెంట్ను అని అనటం వలన స్వతహాగా కిరీటదారిగా అయిపోతారో, అలా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్టమైన సీట్ను ఇచ్చేయండి. వారిని సీటుపై కూర్చోపెడితే వారు క్రిందకి దిగి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒకవేళ మీరు కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు. అందువలన వారిని కూర్చోపెట్టటమే మీరు కూర్చోవటం. కనుక మొదట మీరు అనే పాఠంను పక్కా చేసుకోండి. తర్వాత సంస్కారాలు కూడా సహజంగానే కలిసిపోతాయి. కిరీటదారులుగా కూడా అయిపోతారు. ఇదే తెలివిగల వారిగా అయ్యే విధి. ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. స్లోగన్: అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు అంతర్ముఖి ఏకాంతవాసులుగా అవ్వండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఇంతవరకు రకరకాల పుష్పాలు తమ తమ రంగును చూపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే పుష్పగుచ్చం రూపంలో మీ సువాసనను వ్యాపింపచేస్తారో, శక్తి దళం ప్రత్యక్షమవుతుందో, అప్పుడు ఈ సంఘటన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు. ఇప్పుడు ఒక్కొక్కరు వేరుగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుంది. కానీ సంఘటన అంతా ఏకమతంగా అయితే శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.